నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కోయదొర శ్రీనివాస్ రాజు గారు. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. శ్రీ మాతే నమ. శ్రీ కొండదేవతాయ నమ. శ్రీ వనదేవతాయ నమ. ఓం కొండదేవత. గురుగారు, మార్చి 1 తారీఖు నుంచి కుంభరాశి వారికి ఎట్లా ఉంది గురుగారు? ఆర్థికంగా కానివ్వండి, లేదంటే వ్యాపార పరంగా కానివ్వండి, అన్నీ సక్రమంగా జరగాలి అంటే అసలు ఏం చేయమంటారు? ఈ రాశి వాళ్ళకి అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, లక్ష్మీ యోగము చూసుకుంటే అమ్మా, వీళ్ళకి ఎక్కడ పోయినా కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా చేతికాడుకు వచ్చిన పనులు చేజారిపోవటం, వీళ్ళు నమ్మిన వాళ్ళు వీళ్ళకి ఎక్కువగా నమ్మక ద్రోహం చేస్తుంటారు. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ముఖ్యంగా బంధుమిత్రులతో కొన్ని విరోధాలు, అన్నదమ్ములతో కొన్ని సికాకులు, మరి ఎవరు నమ్ముతారో వీళ్ళు ఇబ్బంది పెడుతుంటారు. ఎవరు నమ్ముతారో వాళ్ళు వీళ్ళ ఇబ్బంది పడిపోయి వాళ్ళ వల్ల అధోగతి పాలైపోయి పబ్లిక్లో కొన్ని రీమార్కులు తెచ్చుకొని మనశ్శాంతి లేకోకుండా చాలా 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 వరకు ఇబ్బంది పడుతుంటారు. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఇప్పుడు మంచి అద్భుతమైన పనులు, పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద బిజినెస్లు చేయాల్సిన యోగం అనేది వీళ్ళ జాతకంలో కనబడుతుంది. మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా ఇప్పుడు టయాలు అనేది పెద్దగా అనుకూలంగా లేని దాని వలన కొంత బ్రేక్ అవుతుంటుంది. చేతికాడకు వస్తుంటుంది, నోటికి అందుకోకుండా అయిపోతుంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోకుండా ఏం పర్వాలేదులే అన్నట్టుగా మనం అన్నీ చదివేసాము, అంతా ప్రపంచాన్ని చదివాము, ఏం పర్వాలేదు, నా అంత వాడు లేరు అన్నట్టుగా ఎప్పుడు అనుకోకూడదు. మనకి ఎంత తెలిసినా కూడా ఎదుటివాడి డైరెక్షన్ తీసుకోవాలి. అది కాబట్టి మనం ఏ పని చేస్తున్నామో, ఏ కార్యక్రమం చేస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో అతి జాగ్రత్తలు తీసుకొని ఆచితూచి అడుగేయాలి. ఏం కాదులే అన్నట్టుగా మనం వెనక్క ముందు ఆలోచించుకోకుండా పోయినట్టుగైతే దాంట్లో చాలా చాలా ప్రమాదాలు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయమ్మా. ఓకే, జాబ్ పరంగా కానివ్వండి, లేదంటే వ్యాపార పరంగా ఏ నెలలో పెట్టుబడి పెడితే కలిసి వస్తుందంటారు? ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ నెలలో మంచి అద్భుతమైన విజయాలు ఉన్నాయి. ఈ నెలలో మంచిగా పెట్టుబడి పెడితే మంచిగా విజయవంతమయ్యే మార్గాలు కూడా ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతున్నాయి. ఓకే, కళ్యాణ గడియలు ఏమైనా కనిపిస్తాయి? కళ్యాణ గడియల యోగంలో చూసుకుంటే మంచి అద్భుతమైన కళ్యాణము వీళ్ళు ప్రేమించిన స్త్రీలకి తప్పకుండా దక్కుతుంది. ఇంకొంతమంది సంతానం కలగట్లేదు అని బాధపడుతూ ఉంటారు, వాళ్ళకి గురుగారు? అయితే ఈ సంతాన విశేషాల్లో కొన్ని దోషాలు కొన్ని కనబడుతున్నాయి. ఆ దోషాల వలన వీళ్ళకి ఏది అనుకున్నా కూడా అది సెట్ కాకోకుండా చేతికాడుకు వచ్చి మిస్ కావటం, ఇలాంటి కొన్ని సమస్యలు, భర్తకి బాగుంటే భార్యకి బాగోకం, భార్యకి బాగుంటే భర్తకి బాగోక కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఇలాంటి దోషంలో ఉండవలసిన వాళ్ళందరికీ నాగ సర్పదోషం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. అంటే నాగ సర్పదోషం. ఆ నాగ సర్పదోషం వలన వీళ్ళు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎక్కడికి పోయినా కూడా ఏది ఫలించవు. ఎందువల్ల అంటే ఏది అనుకున్నా కూడా అది చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా మిస్ అయిపోతుంటుంది. కాబట్టి ఆ నాగదోషానికి వీళ్ళు శాంతం చేయించుకుంటే, స్త్రీ కాళహస్త్రి తెలుసు కదమ్మా, స్త్రీ కాళహస్త్రిలో 9 వారాల పాటు ఇలా పేరులో స్త్రీ కాళహస్త్రులకి రావుకేతువులకి పూజ చేసినట్టుగైతే తప్పకుండా వీళ్ళ మీద ఉండాల్సిన రావుకేతువు దోషం పోతుంది. వీళ్ళకి లక్ష్మి కలిసి వస్తుంది, మనశ్శాంతిగా ఉంటుంది. ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం 100% వీళ్ళకి విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి. విద్యాపరంగా ఎలా ఉంది గురుగారు? విద్యాపరంగా చూసుకుంటే మంచి అద్భుతమైన విద్య, మంచి తెలివి, ఆలోచనలు మంచిగా ఉంటాయి. ఎదుటివాడు ఎలా ఉన్నాడా అనేది కూడా వీళ్ళు ముందే కనిపెట్టేస్తుంటారు. అలాంటి తెలివితేటలు ఉంటాయి వీళ్ళకి. కాబట్టి ఎంత ఉన్నా కూడా కొన్ని జాగ్రత్తలు పడుకోకుండా అశ్రద్ధగా మీరు పాటించినట్టుగైతే చాలా వరకు దాంట్లో కొన్ని ప్రమాదాలు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఓకే, ఇంకొంతమందికి వైఫ్ అండ్ హస్బెండ్ చికాకులు కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి, వాళ్ళకి గురువు? అయితే అమ్మ, భార్యాభర్తల మధ్యలో కొన్ని లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన సికాకులు, ఎన్నో సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఎందువల్ల ఎదురవుతున్నాయి అంటే వాళ్ళ మీద ఉండాల్సిన దోషాల వలన అలాగవుతుంటాయి. మరి ఆ దోషాలు పోతే కానీ వాళ్ళిద్దరికీ ఒక అండర్స్టాండింగ్ వస్తారు. వాళ్ళంతా మిస్అండర్స్టాండింగ్లో ఉండి ఏరే వాళ్ళ మాటలు విని మనం చెప్పినవి కూడా వాళ్ళు కూడా వినుకోకుండా ఏరే వాళ్ళు తల్లిదండ్రులు చెప్పినా ఏది లెక్క చేయకోకుండా ఉంటారు. అలాంటి వాళ్ళకి కొన్ని దోషాల వల్ల ఇబ్బందులు పాలైపోతుంటారు. ఎన్నో రోజుల నుంచి పడ్డ కష్టం వేస్ట్ అయిపోతుంటుంది, ఎన్నో రోజుల నుంచి చేసే ప్లాన్ పోతుంటుంది, మనశ్శాంతిగా ఉండదు, మానసికంగా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమస్యలు పడే వాళ్ళందరికీ
ఒక మంచి అద్భుతమైన విజయాన్ని అనేది ఒకటి ఉంటుందమ్మా. దానికి శ్రీ ఆంజనేయ స్వామి మంగళవారం రోజున 9 మంగళవారాలు ఆంజనేయ స్వామికి పూజా బలం చేసేసి తర్వాత 101 తమలపాకుతోని శ్రీ ఆంజనేయ స్వామికి మంగళవారం రోజున 9 మంగళవారాలు పూజ చేసి ఆయనకి ఆ మెళ్ళో వేసేసి పూజా బలం ఆకు పూజ చేయించేసి తమలపాకు పూజ చేయించినట్టుగైతే అక్కడ గురువుగారికి వడలతో 101 వడలతోని పూజా బలం చేయాలి శ్రీ ఆంజనేయ స్వామికి పూజ చేసి ఆ ఆంజనేయ స్వామి మెళ్ళో మీరు వేసినట్టుగైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోషాలు వెళ్ళిపోతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతిగా ఉంటుంది. ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం మీకు 100% మీకు విజయవంతం అయ్యే మార్గాలు ఉన్నాయి. ఈ రాశి వారాలు చేయమంటారు గురుగారు అమ్మా, ఎన్ని వారాలు చేయమంటారు? ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి చూసుకుంటే తల్లి 11 వారాలు చేయాలమ్మా. 11 వారాలు చేస్తే ఇలాగ మంచిగా కలిసి వస్తుంది. ఓకే గురుగారు, చూసారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఎలాంటి దోషాలు పోగొట్టుకోవాలన్నా కూడా మీరు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి, గురుగారు మీతో మాట్లాడతారు. ధన్యవాదాలు గురుగారు. ఓం నమః శివాయ నమః.